గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. ముందుగా హెడ్లైన్స్. కర్ణాటకలో ఆసక్తికర పరిణామాలు. డీకే నివాసంలో సిద్ధు బ్రేక్ఫాస్ట్. నేడు కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించనున్న సీఎం. నేడు వివిధ శాఖలపై చంద్రబాబు సమీక్ష. విద్యుత్ ఒప్పందాలపై అధికారులతో చర్చ. ఏలూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం. సీనియర్లకు జూనియర్లకు అర్ధరాత్రి గొడవ. ఇక డీటెయిల్స్ చూస్తే, కర్ణాటకలో సీఎం సీటుపై రగడ కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంటికి వెళ్లారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఇటీవల సిద్ధరామయ్య ఇంటికి డీకే శివకుమార్ వెళ్లి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ చేశారు. కర్ణాటక కాంగ్రెస్ లో తలెత్తిన సంక్షోభాన్ని నివారించేందుకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్లను నిర్వహించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించడంతో వరుసగా మీటింగ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. అల్పాహారంలో నాటుకోడి చికెన్, ఇడ్లీ, ఉప్మా, దోశ, కాఫీ ఆస్వాదిస్తూ ప్రస్తుత పరిణామాలపై చర్చించుకున్నారు. డిప్యూటీ సీఎం ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి సదాశివనగర్లోని నివాసానికి రాగా బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేష్ ఆయన సాదరంగా స్వాగతించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి మార్పు గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2.5 ఏళ్ల తర్వాత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు సీఎం బాధ్యతలు అప్పగించేలా అప్పట్లో ఓ ఒప్పందం కుదిరిందని ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పదవిని చేరి 2.5 సంవత్సరాలు పంచుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవీ కాలం 2.5 ఏళ్లు పూర్తి కావడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. అయితే ముఖ్యమంత్రి పదవి వదులుకోవడానికి సిద్ధరామయ్య సిద్ధంగా లేరు. దీంతో ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని అధిష్టానం ఆదేశించింది. డీకేకు అనుకూలంగా నాయకత్వ మార్పులకు అధిష్టాన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇటీవల ఇద్దరు నేతలు సిద్ధు ఇంట్లో సమావేశమయ్యారు. అక్కడ ఇరువురు నేతలు కొంతసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం అల్పాహారం తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి.
అంజలి, ఏదైతే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అలాగే డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మధ్య మరోసారి ఈ రోజు ఉదయం కాసేపటి క్రితం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయితే జరిగింది. ఏదైతే నవంబర్ 29వ తేదీ కూడా ఇరువురి నాయకుల మధ్య అయితే మొదటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయితే జరిగింది. ఈ రోజు సమావేశానికి డికే సిద్ధరామయ్య తన నివాసానికి ఆహ్వానించగా ఇవాళ సిద్ధరామయ్య ఈ రోజు డికే శివకుమార్ తన ఇంటికి అయితే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయితే పిలిచారు. 29వ తారీఖు తర్వాత మరోసారి ఈ మీటింగ్ జరగడం అన్నది కొంత ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఏదైతే గత కొద్ది రోజులుగా పవర్ షేరింగ్ అంటే ఇటు డికే శివకుమార్ అలాగే సీఎం సిద్ధరామయ్య మధ్య పవర్ షేరింగ్ విషయమై ఈ వివాదం అయితే నడుస్తోంది. గత 15 రోజులుగా ఇరువురు మధ్య ఈ పవర్ షేరింగ్ పైనే కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయనే చెప్పాలి. ఓవరాల్ గా చూస్తే అంటే ఇరువురు మధ్య అధికార పంపిణీ విషయంలో గత కొద్ది కాలంగా విభేదాలు అయితే ఉన్నాయి. దీనిపైనే కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే ఉందో ఇటీవల ఇద్దరి నేతలకు కొన్ని సూచనలు అయితే చేసింది. ముందుగా ఇరువురు నేతలు కలిసి చర్చించుకోవాలని, మొత్తం మీద అంటే నెగిటివిటీ ఎక్కడా కనబడకుండా, కాంగ్రెస్ ఎక్కడా చెడ్డ పేరు రాకుండా దీన్ని ఈ పవర్ షేరింగ్ విషయంలో ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని ఢిల్లీ పెద్దలు చెప్పడంతో ఈ ఇరువురు అంటే 29వ తారీఖు కావచ్చు, ఈ రోజు మీటింగ్ అవ్వచ్చు, 2 మీటింగ్లకు ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం అయితే జరుగుతోంది. ఏదైతే 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 ఏళ్ల కాలం అయితే ముగిసింది. సిద్ధరామయ్య పదవి కాలం ఏదైతే ఉందో 5 ఏళ్లలో 2.5 సంవత్సరాలు డికే శివకుమార్ కు, 2.5 సంవత్సరాలు ప్రస్తుతం సీఎం గా ఉన్న సిద్ధరామయ్యకు ఈ పవర్ షేరింగ్ అనేది ముందుగా అనుకున్నారు. దాని ప్రకారమే ఇప్పుడు అంటే ఈ 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు రొటేషన్ పద్ధతిలో అయితే డికే శివకుమార్ కి అయితే అవకాశం ఉంది. సో దీనిపైన ఆయన గట్టిగా పట్టుపట్టారు. డికే శివకుమార్ తనకు అంటే 2.5 సంవత్సరాల తర్వాత ఏదైతే ముందుగా అనుకున్నట్లుగా తనకు అవకాశం ఇవ్వాలన్నట్లుగా ఇప్పుడు ఆయన అడుగుతున్నారు. ఇప్పుడు ఏదైతే సమయం ఏదైతే గడిచిందో అంటే 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందం మళ్ళీ తెరపైకి రావడం, ఇప్పుడు ఆ సమయం ఏదైతే ఉందో 2.5 సంవత్సరాలు ఆ సమయం గడిచిపోవడంతోనే ఇప్పుడు డికే శివకుమార్ అవ్వచ్చు, ఆయనకు సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఇప్పుడు ఖచ్చితంగా డికే శివకుమార్ కు సీఎం పదవి అప్పచెప్పాలి, ఆయనకు పట్టాలు దానికి పట్టపగ్గాలు ఇవ్వాలన్నట్లుగానే వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇరువురు నేతలు బ్రేక్ఫాస్ట్ 29వ తారీఖు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో ఇద్దరు కలిసి చర్చించుకొని దీనికి ఒక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాలన్నదే ఇప్పుడు ఢిల్లీ పెద్దలు సూచించడంతో దీనిపైన ఇప్పుడు ఇద్దరు నేతలు మాట్లాడుకోవడం జరుగుతోంది. అయితే గత కొద్ది కాలంగా ఇద్దరి మధ్యన ఈ విభేదాలు అంటే పవర్ షేరింగ్ విషయంలోనే ఈ విభేదాలు అయితే తలెత్తాయి. ఏదైతే మొదటి నుంచి ఇటు సమయం అంటే 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా తానే సిద్ధరామయ్య ఎవరైతే ఉన్నారో సీఎం ఈయననే తన పదవిని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. అయితే దీనికి డికే శివకుమార్ బృందం ఎవరైతే ఉన్నారో ఆయన ఎమ్మెల్యేలు దీన్ని తీవ్రంగా విభేదిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇద్దరి మధ్య కొంత వివాదం అయితే చెలరేగింది. దీనిపైన పవర్ షేరింగ్ పైన ఇటు సిద్ధరామయ్య నుంచి అలాగే శివకుమార్ మధ్య నడుస్తున్న ఈ ఇష్యూలో ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే ఉందో ఇటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వారి ఇరువుని పిలిపించి మాట్లాడడం జరిగింది. ఇద్దరికి అంటే సీఎం మార్పు అన్న దానిపైన ఇద్దరు చర్చించుకున్న తర్వాతనే, మీరు ఒక తుది నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఏదన్నా అంటే సీఎం మార్పు అన్న విషయము మీరిద్దరు సఖ్యతగా కూర్చొని మాట్లాడుకున్న తర్వాతనే దీనికి ఈ వివాదానికి తెర తీసే విధంగా ఉండాలన్నట్లుగానే అధికారులు ఏదైతే ఈ అధిష్టానం ఎవరైతే ఉన్నారో దీనిపైన ఇద్దరికి కూర్చొని మాట్లాడుకోవాలన్నదిట్లుగా చెప్తూ వస్తోంది. అయితే ఈ ప్రస్తుత పరిస్థితిలో ఇటు శివకుమార్ అవ్వచ్చు అలాగే సిద్ధరామయ్య అవ్వచ్చు ఇద్దరు కూడా ఈ విషయంలోనే తరచూ గొడవలు పడ్డాము, అది బయటికి రాకుండా అధిష్టానం కవర్ చేస్తూ వస్తున్నా కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అయితే అది కొంత కఠినంగా మారింది. ఇద్దరు అంటే ఇటు సిద్ధరామయ్య అవ్వచ్చు అలాగే శివకుమార్ అవ్వచ్చు ఇద్దరు తమకే తిరిగి ఎవరైతే సీఎం పీఠం దక్కాలన్నట్లుగా 2 వర్గాలు ఒక క్లారిటీ లేకుండా వివాదం అయితే కొనసాగుతూ వస్తుంది. అంజలి, ఏదైతే 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది, ఆ సమయంలో 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉండాలన్నది ఒక ప్రతిపాదన ఉండింది. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు డికే శివకుమార్ సీఎం గా పనిచేయాలని ఒక ఒప్పందం అయితే 2023లో జరిగింది. అయితే ఏదైతే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కాగా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో శివకుమార్ ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఈ నెల ఏదైతే నవంబర్
గత 20 నవంబర్ 20 తారీఖు మొదట 2.5 ఏళ్ల కాలం ముగిసింది. దాని నేపథ్యంలోనే ఇప్పుడు సీఎం మార్పు ఏదైతే ఉందో దీనిపైన ఇప్పుడు తెర మీదకి రావడము. అయితే సీఎం పీఠాన్ని వదిలించుకోవడానికి తాను అంటే వదులుకోవడానికి ఎవరైతే సిద్ధారామయ్య అయితే సిద్ధంగా లేనట్లుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఈ వివాదం అయితే తెరపైకి వచ్చింది. ఆయన నాయకత్వ మార్పును హైకమాండ్ నిర్ణయిస్తుంది అనేసి ఇప్పటికే కాంగ్రెస్ భావిస్తున్న అంటే కాంగ్రెస్ కర్ణాటక సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీరంతా నాయకత్వ మార్పును హైకమాండ్ నిర్ణయిస్తుందని భావించారు. అయితే ఇరువురు నేతలు కలిసి మాట్లాడుకొని దాని మీద ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఢిల్లీకి రావాలని ఇటు డీకే శివకుమార్ ని కావచ్చు సిద్ధారామయ్యకు ఇద్దరికి ఫర్దర్ గా మాట్లాడుకున్న తర్వాత డెసిషన్ తీసుకొని ఢిల్లీకి రావాలని చెప్పడంతో ఇరువురు అంటే భేటీ ఏదైతే ఉందో మన 29వ తారీఖు జరగవచ్చు. దాని తర్వాత ఇప్పుడు జరిగిన భేటీ ఈ 2 భేటీలు కూడా నెక్స్ట్ పవర్ షేరింగ్ లో 2.5 సంవత్సరాలు సిద్ధారామయ్య నుంచి అది డీకే శివకుమార్ కి ఆ పదవి రావాలన్నదే ఎవరైతే ఈ డీకే శివకుమార్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు పట్టుబట్టడంతోనే ఇప్పుడు ఈ వివాదం తీవ్రతరం అవుతోంది. ప్రస్తుతానికైతే డీకే శివకుమార్కే 2.5 సంవత్సర కాలం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా డీకే శివకుమార్ కి అప్పజెప్పాలని సీఎం పీఠం అనేసి వీరు డీకే శివకుమార్ వర్గం ఒక పక్క పట్టుబట్టుతుండడం, మరోవైపు ఈవెన్ సిద్ధారామయ్య కూడా తాను సీఎం పదవిని వదులుకోవడానికి ఇష్టపడడంతో ఈ వివాదం అయితే కొనసాగుతూ వస్తోంది. అయితే ఇరువురు మాట్లాడుకొని ఒక డెసిషన్ అయితే నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది. అయితే తరచూ వీరు భేటీ అవ్వడం తిరిగి మొదటికి రావడం సమస్య మొదటికి వస్తోంది. దీనిపైనే ఎటు తేల్చుకోలేని పరిస్థితి, ఇటు సిద్ధారామయ్య అవ్వచ్చు అలాగే డీకే శివకుమార్ గారు ఎటు తేల్చుకోలేని పరిస్థితి. అయితే అధిష్టానం ఏదైతే చెప్తుందో వారి నిర్ణయమే అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం అని చెబుతూనే ఇద్దరు నేతలు ఇప్పుడు ఈ పవర్ షేరింగ్ విషయంలో మాత్రం పూర్తిగా ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీనిపైనే ఒకవైపు అధిష్టానం చెప్తున్నా కూడా వినని పరిస్థితి అయితే కనపడుతోంది. ఇటు సిద్ధారామయ్య అవ్వచ్చు అలాగే శివకుమార్ అవ్వచ్చు ఇద్దరు సీఎం పీఠాన్ని ఖచ్చితంగా తమకే దక్కాలన్న ఉద్దేశంతోనే ఇద్దరు పావులైతే కదుపుతున్నారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా మరి ఈ ఏదైతే సీఎం పీఠం పైన మొత్తం మీద అయితే ఫైనల్ డెసిషన్ అన్నది కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటుందని ఒక పక్క చెప్తూనే ఇద్దరు సంప్రదింపులు జరుపుతున్నారు. మరి ఈ అధిష్టాన నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారుతున్న పరిస్థితి. అంజలి. రైట్, థ్యాంక్ యూ హేమంత్. ఇక బైక్ పై వచ్చిన 3 యువకులు నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిపై కెమికల్ నీటితో దాడి చేశారు. వరంగల్ జిల్లా కడిపికొండ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఈ ఘటన జరిగింది. జాఫర్గఢ్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల సునంద బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. హాల్ టికెట్ కోసం కాలేజీకి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని 3 దుండగులు రసాయనంతో కూడిన నీటిని ఆమెపై చల్లారు. స్వల్పంగా గాయపడిన సునందను ఎంజీఎం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాజీపేట పోలీసులు విచారణ చేపట్టారు. మా పాప హాల్ టికెట్కి పోయింది, కాలేజీకి పోయింది. కాలేజీ నుంచి హాల్ టికెట్ తీసుకుంటుంటే వస్తుంటే గుర్తెలిన వ్యక్తులు కడుపుకుండా గ్రామంలో యాసిడ్ బాటిల్ కెమికల్ బాటిల్ ఇసిరేసిండు. మా పాపకి ఏం తెలియదు, కలర్ చేంజ్ అయింది, కొద్దిగా కాలు కూడా బ్లాక్ అయింది. గుర్తెలిన వ్యక్తులు పోలీసు ఈ ఘటనపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఆ యువతి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? సంజలి, హన్మకొండ జిల్లా కడిపికొండ మండల కేంద్రం అంటే గ్రామ పంచాయతీలో చూసుకుంటే మాత్రము నిన్న రాత్రి 7 గంటల సమయంలో స్కూటీపై వెళ్తున్న ఒక విద్యార్థి మీద మాత్రం 3 వ్యక్తులు పల్సర్ బండి వచ్చేసి ఆ అమ్మాయి మీద యాసిడ్ దాడి చేయడం జరిగింది. ఈ యాసిడ్ సంఘటన మాత్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కలకలం అయిపోయింది అనుకోవచ్చు. అయితే ఈ అమ్మాయి వచ్చేసి బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుకుంటూ మాత్రం హన్మకొండ జిల్లా కేంద్రంలోని జయ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చేస్తుంది. అయితే హాల్ టికెట్ కోసం రాత్రి 7 గంటల సమయంలో హాల్ టికెట్ తీసుకుని వాళ్ళ అమ్మమ్మ ఊరైన ఐనవూలు మండలం వెంకటాపూర్ గ్రామానికి వెళ్తున్న నేపథ్యంలో ఒకటేసారిగా ద్విచక్ర వాహనం మీద
ముగ్గురు వ్యక్తులు వచ్చేసి అమ్మాయి మీద యాసిడ్ పోయడం జరిగింది. అప్పటికి అమ్మాయి స్కూటీ ఉన్న అమ్మాయి హెల్మెట్ పెట్టుకుని ఉండడం ద్వారా మాత్రం ముఖానికి మీద పడకుండా చేతులకు కాళ్ళ మీద పడి చాలా తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వెంటనే అమ్మాయి అక్కడ అరుపులు చేయగా చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలు ఒక్కసారి రావడం మాత్రం ఆ ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సంఘటన తెలుసుకున్న పోలీసులు మాత్రం సంఘటన స్థలానికి వచ్చేసి ఏ విధంగా జరిగే మాత్రం క్లూస్ ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ఇది చూస్తుంటే మాత్రం పక్కా ప్రణాళికతోటే ప్లాన్ తోటే చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి మీద ఎక్కడ దాడి చేశారో దాడి చేసిన ప్రాంతంలో మాత్రం ఏ ఒక్క సీసీ కెమెరా లేదు. అంటే గతంలో ఆ అమ్మాయి వచ్చే రూట్ ని వీళ్ళు ముందుగా తెలుసుకొని ఆ వస్తున్న మార్గాలను వీళ్ళు కాపు కాచి అమ్మాయి మీద దాడి చేసినట్టు అయితే ఈ అమ్మాయి వచ్చేసి మాత్రం తాటికల సొంత వచ్చేసి వీళ్ళ అసలు గ్రామం వచ్చేసి జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం వడ్డగూడెం గ్రామానికి చెందిన ఈ యువతి హన్మకొండ నుంచి జయ కాలేజీలో ద్వితీయ సంవత్సరం వచ్చేస్తుంది బీఎస్సీ. అయితే నేను ఎగ్జామ్స్ రానున్న నేపథ్యంలో హాల్ టికెట్ కోసం ఆ టైంలో హాల్ టికెట్ తీసుకుని వస్తున్న నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా వీళ్ళు వాడిని దాడి చేయడం జరిగింది. ఇప్పటికే పోలీసులు మాత్రం ఎవరు దాడికి పాల్పడ్డారో వాళ్ళ పట్టుకునే ప్రయత్నంలో మాత్రం క్లూస్ టీమ్ పట్టుకొని జిల్లా వ్యాప్తంగా మొత్తం క్లోజ్ తిరుగుతున్న నేపథ్యం కనబడుతుంది. ఏదేమైనా గతంలో చూసుకుంటే ఇదే వరంగల్ జిల్లాలో గతంలో కూడా ఎటువంటి సంఘటనలు నెలకొన్నాయి. కానీ అప్పుడు ఎస్పీగా సజ్జనారాయణ ఉండడం ద్వారా మాత్రము కొంత కాలంగా ఇక్కడ బ్రేక్ పడింది. కానీ ఇవాళ అంటే రాత్రి జరిగిన సంఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కలకలు రేపుతుంది. అంటే మళ్ళీ యాసిడ్ దారులు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి అని మాత్రం ఒక భయంకర వాతావరణం నెలకొంది. ఏదేమైనా ఇటువంటి సంఘటన జరగకుండా ఇటువంటి ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారో యాసిడ్ దారికి వారిని ఖచ్చితంగా శిక్షించాలంటే మాత్రం కొంతమంది యువతులు మాత్రం చెప్తారని అనుకోవచ్చు. అంజలి. థ్యాంక్ యూ సుధాకర్. మరోవైపు ఏలూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టిస్తోంది. 3వ సంవత్సరం విద్యార్థులు కొంతకాలంగా తమను వేధిస్తున్నారని 2వ సంవత్సరం విద్యార్థులు ఆరోపించారు. సీనియర్లకు జూనియర్లకు మధ్య అర్ధరాత్రి గొడవ జరిగింది. దీంతో 15 మంది సీనియర్లపై జూనియర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. సార్, గత రాత్రి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో సెకండ్ ఇయర్ విద్యార్థులు అండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు గొడవ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ పై రావడం జరిగింది. దాని మీద పూర్తిగా విచారించాము. ఏదో ర్యాగింగ్ అది ఇదని రకరకాలుగా వస్తే దాని మీద పూర్తి స్థాయి విచారణ చేశాము. ఇందులో తెలిసింది ఏంటంటే సెకండ్ ఇయర్ విద్యార్థులకి థర్డ్ ఇయర్ విద్యార్థులకి మధ్య ఈ ఫ్రెషర్స్ డే సంబంధించి కానీ చేసుకునే విధానంలో దాన్ని ఎలా చేసుకోవాలనే దాంట్లో కొన్ని వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినాయి. దానివల్ల ఇరు వర్గాలు కొట్టుకున్నారు. ఇంటర్నల్గా అదే ర్యాగింగ్కి సంబంధించి అయితే అటువంటిది ఏమీ లేదు. కానీ ఇంటర్నల్గా వాళ్ళ మధ్య యూఎస్టిక్స్ పెరిగిపోయినాయి. విష్ చేయడం దగ్గర నుంచి కానీ చిన్నవి దానివల్లనే ఇష్యూ పెద్దది చేసుకున్నారు వీళ్ళు. అంతే తప్ప మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. అయినా కానీ మేము అన్ని విధాలుగా పూర్తి దాంట్లో ఎంక్వైరీ చేసి నిజంగా ర్యాగింగ్ అనేది ఉంటే కనుక కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఆల్రెడీ దీని మీద ఇదే కాలేజీలో కాదు అన్ని కాలేజీలో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఉన్నాయి. ప్రతిదానికి కూడా అందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, గత రాత్రి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ఏలూరు ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. థ్యాంక్ యూ అంజలి. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. జూనియర్లకు సీనియర్లకు అర్ధరాత్రి గొడవ జరగడంతో గత కొంతకాలంగా 3వ సంవత్సరం విద్యార్థులు సెకండ్ ఇయర్ విద్యార్థులు వేధిస్తున్నట్లుగా కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్లు 15 మంది వేధిస్తున్నారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే సీనియర్లు అయితే జూనియర్లు మాపై తిరగబడ్డారు, మేము ఎదుర్కొన్నామని చెప్పి సీనియర్లు చెప్తుంటే జూనియర్లు మాత్రం మమ్మల్ని వేధిస్తున్నారు, ర్యాగింగ్ చేస్తున్నారు అంటూ కూడా ఆరోపిస్తూ కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. దీనిపై అయితే పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో కోట్లాది రూపాయలు పెట్టి బిల్డింగ్లు కట్టి
ఈ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అక్కడ సరైన వసతులు లేవు. దాని కారణంగానే ఈ విధంగా జరుగుతుందంటూ కూడా ఏలూరుకి సంబంధించిన ప్రభుత్వ వైద్య కళాశాల తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. హాస్టల్లో వైద్య కళాశాల హాస్టల్లో అయితే వార్డెన్లు కూడా అందుబాటులో ఉండట్లేదు. ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. సీనియర్లు ఇష్టారాజ్యంగా ఉందంటూ కూడా జూనియర్లు ఆరోపిస్తుంటే, సీనియర్లు మాత్రం మా కాలేజీకి సంబంధించిన ఒక ఫెస్ట్ కార్యక్రమం జరిగింది. ఆ ఫెస్ట్ కార్యక్రమంలో జూనియర్లకు కొన్ని పనులు అప్పచెప్పాము, ఆ పనులు చేయడానికి నిరాకరించి మాపై ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా సీనియర్లు చెప్తున్నారు. దీనిపై పూర్తిగా పోలీసులు విచారణ జరిపి దీనికి సంబంధించి అంటే నిజంగా గాన ర్యాగింగ్ జరిగితే బాధ్యులపై పూర్తిగా సీనియర్ల పైన ఎవరైతే ర్యాగింగ్ కు పాల్పడుతున్నారో వారిపైన పూర్తిగా చర్యలు ఉంటాయని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. సీనియర్లు మమ్మల్ని కావాలని చెప్పి గత కొన్ని సంవత్సర కాలంగా కూడా వేధిస్తున్నారు. మేము దీన్ని బయటకు చెప్తే కళాశాల పరువు పోతుంది, దీని కారణంగానే మేము చెప్పట్లేదంటూ కూడా జూనియర్లు చెప్తున్నారు. దీనిపై పోలీసులు పూర్తిగా సమాచారం సేకరిస్తున్నారు. సేకరించిన తర్వాత నిజంగా ర్యాగింగ్ గాన జరిగితే దానికి బాధ్యులైనపై వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఏలూరు పోలీసులు చెప్తున్నారు. అంజలి, మురళి యాజమాన్యం ఏమంటున్నారు? కాలేజీ యాజమాన్యం ఇది ఏలూరు ప్రభుత్వ కళాశాలకు సంబంధించి హాస్టల్స్ ఉన్నాయి. ఆ హాస్టల్స్ లో ముఖ్యంగా సెక్యూరిటీ సిబ్బంది సైతం కూడా నామమాత్రంగా వ్యవహరిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి డిఎంఈ కానివ్వండి, కళాశాల ప్రిన్సిపాల్ కానివ్వండి, ముఖ్యంగా దీనికి వార్డెన్లు కూడా ఉంటారు. వార్డెన్లు కూడా దీనిపై మేము ఫిర్యాదు చేసినా కూడా వార్డెన్ దీన్ని పట్టించుకోలేదు సరిగదా, జూనియర్ల పైన మా పైనే జులుం ప్రదర్శిస్తున్నారంటూ కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి, అలాగే ఏలూరు ప్రభుత్వ కళాశాలపై జరుగుతున్న ఈ ర్యాగింగ్ సంబంధించి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నామని చెప్పి జూనియర్లు చెప్తున్నారు. అంజలి, ఓకే, రైట్, థ్యాంక్ యూ మురళి. ఏపీలో సంచలనం రేపిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్న తేలప్రోలు రాము, వజ్రకుమారులకు న్యాయస్థానం ఈ నెల 15వ తేదీ వరకు రిమాండ్ విధించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయించుకోవడానికి కోర్టుకు హాజరైన వారికి న్యాయమూర్తి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కిడ్నాప్ కేసులో గవర్నర్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులైన కొమ్మ కోటేశ్వరరావు, తేలప్రోలు రాము, వజ్రకుమార్, ఎర్రంశెట్టి రామాంజనేయులు, చేబ్రోలు శ్రీనివాసరావు, వేణు నిందితులుగా ఉన్నారు. వీరంతా కొంతకాలంగా పరారీలో ఉండడంతో వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు వారెంట్లు జారీ చేసింది. ఈ క్రమంలో తమపై ఉన్న వారెంట్ రీకాల్ చేయించుకునేందుకు రాము, వజ్రకుమార్ కోర్టుకు హాజరయ్యారు. వారు అభ్యర్థనను పరిశీలించిన కోర్టు వారికి రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. ఈ కేసులో మిగిలిన 4 నిందితులు ఇప్పటికీ పరారీలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగూడెంలో నిర్మించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా పట్టణంలో భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ఏర్పాట్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ పర్యవేక్షిస్తున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన విజయోత్సవ సభలను తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. పట్టణ కేంద్రాల్లో ఆయన పర్యటిస్తూ ఆయా ప్రాంతాల్లో బహిరంగ సభల్లో పాల్గొని 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 1000 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మింపచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని సీఎం ప్రారంభించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా హైదరాబాద్ నుండి కొత్తగూడెం చేరుకుంటారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో దిగి అక్కడి కాన్వాయ్ ద్వారా యూనివర్సిటీకి చేరుకోనున్నారు. ఈ మేరకు అక్కడ పైలాను ముందుగా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఆ సందర్భంగానే యూనివర్సిటీని ప్రారంభించిన అనంతరం అదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించే దిశలోనే ప్రజాపాలన కొనసాగుతుందని మంత్రులు చెబుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే సీఎం పర్యటన సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు భారీగా బహిరంగ సభలు తరలించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు గత వారం రోజులుగా శ్రమిస్తున్నారు. అయితే 1000 మందికి పైగా పోలీస్ భద్రతల మధ్య ఇక్కడ సభ కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ పర్యవేక్షణలో సీఎం పర్యటన కార్యక్రమాలను నిర్వహింపచేస్తున్నారు. అయితే యూనివర్సిటీ ఏర్పాటు కోసం అవసరమైన అనుమతులను, ఇతర నిధులను కూడా సమకూర్చేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విశేషంగా శ్రమించారు. 1100 కోట్లకు పైగా ఖర్చు చేసి అన్ని మౌలిక వసతులు, సదుపాయాలతో పాటు దేశంలో ఎక్కడ లేని విధంగా పరిశోధన జరిపేందుకు అవసరమైన పరిస్థితులు కూడా యూనివర్సిటీలో కల్పింపచేసేందుకు ఆయన శ్రమిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యూనివర్సిటీని తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో తెలంగాణ ప్రభుత్వం కొత్తగూడెం కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. భద్రాద్రి జిల్లాలో అనేకంగా ఖనిజ సంపద ఉన్నందున వాటి పరిశోధించడంతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో యూనివర్సిటీలో ఉన్న పరిశోధకులు ఈ యూనివర్సిటీని ఉపయోగించుకునే విధంగా యూనివర్సిటీ తీర్చిదిద్దుతామని మంత్రులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదే సీఎం బహిరంగ సభలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ పోలీస్ భద్రతా చర్యలను చేపడుతున్నారు. అడుగడుగున ఎక్కడ వాహనాలు తనిఖీ చేస్తూ సీఎం పర్యటన కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు పోలీసు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయంగా జరగకుండా ఉండేందుకు కూడా అవసరమైన చర్యలను అధికార యంత్రాంగం చేపట్టింది. ఇప్పటికే భద్రాద్రి జిల్లాలో అనేకంగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే యూనివర్సిటీని కూడా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసుకుని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాటు చేసినందున సీఎం పర్యటన కార్యక్రమాన్ని ఆద్యంతం విజయవంతం చేసేందుకు కూడా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజానిధులు సమిష్టిగా కృషి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో రాజేంద్ర ప్రసాద్, 4 Sides టీవీ, ఖమ్మం. EV updates, keep watching 4 Sides TV.